మీ ఫోన్‌లో ఉన్న లక్షల విలువ చేసే కెమెరా సెన్సార్‌ని మీ నార్మల్ స్టాక్ కెమెరా యాప్ రెస్ట్రిక్ట్ చేస్తోందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. మన ఫోన్‌తోనే వచ్చే డిఫాల్ట్ కెమెరా యాప్‌లో కొన్ని ఫీచర్సే ఉంటాయి. వాటితోనే మనం అడ్జస్ట్ అయిపోతున్నాం. కానీ మీ ఫోన్ కెమెరాలో ఉన్న 100% పొటెన్షియల్‌ని బయటకు తీసుకురావాలంటే మీకు కావాల్సింది ఓపెన్ కెమెరా యాప్. ఈరోజు నేను మీకు ఆండ్రాయిడ్‌లో దొరికే వన్ ఆఫ్ ది బెస్ట్, అది కూడా కంప్లీట్‌లీ ఫ్రీ, యాడ్ ఫ్రీ కెమెరా యాప్ ఓపెన్ కెమెరా గురించి చెప్పబోతున్నాను. స్టాక్ కెమెరాతో కంపేర్ చేస్తే ఇందులో ఉన్న మాన్యువల్ కంట్రోల్స్, ప్రో ఫీచర్స్ చూస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం. ఈ పార్ట్ 1 వీడియోలో ఓపెన్ కెమెరా యాప్ ఇంటర్ఫేస్, అందులో ఉన్న ప్రతి ఒక్క ఆన్ స్క్రీన్ ఫీచర్ గురించి ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యాప్ ఓపెన్ చేయగానే మన ముందు కనిపించే ఇంటర్ఫేస్ ఇదే. నార్మల్ కెమెరా యాప్స్ చాలా క్లీన్ గా ఏమీ లేకుండా ఉంటాయి. కానీ ఓపెన్ కెమెరాలో ప్రతి చిన్న డీటెయిల్ మన స్క్రీన్ మీద ఉంటుంది. పైన టాప్ లెఫ్ట్ కార్నర్ లో చూడండి, రియల్ టైం ఎంత అవుతుంది, మీ ఫోన్ లో ఇంకా ఎంత స్టోరేజ్ బ్యాలెన్స్ ఉంది అని క్లియర్ గా చూపిస్తుంది. అంటే మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు స్టోరేజ్ అయిపోతుందేమో అన్న టెన్షన్ ఉండదు. దాని కిందే మన లైవ్ ఐఎస్ఓ మరియు షటర్ స్పీడ్ చూపిస్తుంది. ఈ లైవ్ డేటా స్టాక్ కెమెరాస్ లో అస్సలు ఉండదు. రైట్ సైడ్ లో మనకి రెగ్యులర్ ఆప్షన్స్ ఉంటాయి. పైన గ్యాలరీ థంబ్నెయిల్, కింద కెమెరా స్విచ్, మధ్యలో పెద్ద బ్లూ కలర్ లో ఫోటో క్లిక్ చేసే షటర్ బటన్, దాని కింద వీడియో రికార్డింగ్ బటన్, మరియు బాటమ్ లో స్మూత్ గా జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేసుకోవడానికి ఒక జూమ్ స్లైడర్ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూద్దాం. ఇక్కడ మెయిన్ గా 4 ఐకాన్స్ ఉన్నాయి. టాప్ లో ఉన్న గేర్ ఐకాన్ సెట్టింగ్స్ కోసం, సెకండ్ ది 3 డాట్స్ ఐకాన్, ఇది మన మ్యాజిక్ మెనూ, థర్డ్ ది ప్లస్ ఆర్ మైనస్ అని ఉందిగా, దాన్ని ఎక్స్పోజర్ కంపెన్సేషన్ అంటారు. దీంతో మనం వీడియో లేదా ఫోటో బ్రైట్నెస్ ని మాన్యువల్ గా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అండ్ ఫోర్త్ ది చాలా ఇంపార్టెంట్, లాక్ ఐకాన్ ఉందిగా, ఇది ఎక్స్పోజర్ లాక్. ఈ లాక్ వేస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా లైట్ ఒకేలా కాన్స్టెంట్ గా ఉంటుంది. ప్రొఫెషనల్ వీడియోస్ కి ఇది చాలా ముఖ్యం. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే ఈ ఆప్షన్ లో ఎక్స్పోజర్ మాత్రమే లాక్ అవుతుంది, ఫోకస్ కాదు. అదే స్టాక్ కెమెరాస్ లో ఫోకస్, ఎక్స్పోజర్ రెండూ లాక్ అవుతాయి. దానివల్ల ఫోకస్ ఎక్కడ లాక్ చేశామో సబ్జెక్ట్ అక్కడే ఉండాలి. అటు ఇటు పోతే సబ్జెక్ట్ క్లారిటీ పోతుంది. బట్ ఇందులో ఓన్లీ ఎక్స్పోజర్ మాత్రమే లాక్ అవుతుంది. ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ అసలు ఫీచర్స్ మొదలవుతాయి. టాప్ రోలో ఫ్లాష్ మరియు ఫోకస్ ఆప్షన్స్ ఉన్నాయి. లెఫ్ట్ నుంచి రైట్ కి చూస్తే ఫ్లాష్ ఆప్షన్స్ లో ఆటో ఫ్లాష్, ఫ్లాష్ ఆఫ్, ఫ్లాష్ ఆన్ మరియు టార్చ్ మోడ్, అంటే వీడియో ఆర్ ఫోటో తీసే ముందు కంటిన్యూస్ గా లైట్ ఆన్ అయ్యే ఉంటుంది. నెక్స్ట్ ఫోకస్ ఆప్షన్స్, ఇది ప్రో లెవెల్ అసలు. ఫస్ట్ ఏఎఫ్ అంటే ఆటో ఫోకస్, ఇది రెగ్యులర్ ది. నెక్స్ట్ ఫ్లవర్ ఐకాన్, ఇది మ్యాక్రో ఫోకస్, దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ ని షార్ప్ గా తీయడానికి. తర్వాత లాక్ ఐకాన్, ఫోకస్ ని ఒకటే చోట లాక్ చేయడానికి. నెక్స్ట్ ఇన్ఫినిటీ, దూరంగా ఉన్న కొండలు, ల్యాండ్స్కేప్స్ కోసం. తర్వాత ఎంఎఫ్ అంటే మాన్యువల్ ఫోకస్. ఎస్, మీ చేతితో ఫోకస్ ని బ్లర్ నుంచి షార్ప్ కి మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది స్టాక్ కెమెరాస్ లో అస్సలు ఉండదు. లాస్ట్ ది కంటిన్యూయస్ ఫోకస్, మూవింగ్ ఆబ్జెక్ట్స్ కి బాగా యూజ్ అవుతుంది. దాని కిందే ఫోటో మోడ్ అని ఒక పెద్ద సెక్షన్ ఉంది కదా, ఇక్కడ చాలా రకాల మోడ్స్ ఉన్నాయి. వరుసగా చూద్దాం. ఎస్టీడీ అని ఉంది కదా, అది స్టాండర్డ్, నార్మల్ ఫొటోస్ తీసుకోవడానికి. నెక్స్ట్ ఎన్ఆర్, నాయిస్ రిడక్షన్, నైట్ టైం ఫోటో తీస్తే చుక్కలు చుక్కలుగా డాట్స్ వస్తాయి కదా, ఈ మోడ్ ఆన్ చేస్తే ఆ నాయిస్ ని క్లియర్ చేసి స్మూత్ పిక్చర్ ఇస్తుంది. డిఆర్ఓ, డైనమిక్ రేంజ్ ఆప్టిమైజేషన్, మీరు ఎండలో నుంచొని ఫోటో తీస్తే నీడలో ఉన్న షాడో పార్ట్స్ చీకటిగా అయిపోతాయి. ఈ డిఆర్ఓ మోడ్ షాడోస్ మరియు హైలైట్స్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుంది. హెచ్డిఆర్, హై డైనమిక్ రేంజ్, స్టాక్ హెచ్డిఆర్ కంటే ఇది చాలా పవర్ఫుల్. మల్టిపుల్ ఫొటోస్ తీసి ఒకటే పర్ఫెక్ట్ లైటింగ్ ఉన్న ఫోటోగా ఇస్తుంది. హెచ్డిఆర్ గురించి ఒక కంప్లీట్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. పిఏఎన్ఓ, పానోరామా, వైడ్ యాంగిల్స్ తీయడానికి. నార్మల్ వైడ్ ఫొటోస్ కంటే ఎక్కువ వైడ్ గా దీన్ని యూజ్ చేసి తీసుకోవచ్చు. అంతేకాదు క్రియేటివ్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. దీని గురించి కూడా వీడియో చేస్తున్నాను, ఒకసారి చూడండి, చాలా క్రేజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫాస్ట్ బర్స్ట్ ఆప్షన్, ఒకసారి షటర్ బటన్ ప్రెస్ చేస్తే కంటిన్యూస్ గా చాలా ఫొటోస్ ర్యాపిడ్ స్పీడ్ లో క్యాప్చర్ చేస్తుంది. ఇది మూవింగ్ ఆబ్జెక్ట్స్ క్యాప్చర్ చేయడానికి, పర్ఫెక్ట్ మూమెంట్ మిస్ కాకుండా ఉండటానికి, అండ్ లేటర్ బెస్ట్ ఫోటోని సెలెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈఎక్స్పిఓ అంటే ఎక్స్పోజర్ బ్రాకెటింగ్, ఇది ప్రో ఫోటోగ్రాఫర్స్ వాడే ఫీచర్. ఒకటే ఫ్రేమ్ ని 3 డిఫరెంట్ బ్రైట్నెస్ లెవెల్స్ లో తీస్తుంది. ఫోకస్, ఒకటే ఫోటోని డిఫరెంట్ ఫోకస్ పాయింట్ లో క్లిక్ చేస్తుంది. ఇటువంటి ఫీచర్స్ స్టాక్ లో అసలు ఉండవు. ఎక్స్ బోకే, ఇది పోర్ట్రైట్ ఫోటోస్ తీయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ బీటీవై, ఇది బ్యూటీ మోడ్,
ఫోటో తీసేటప్పుడు ఫేస్ ని ఆటోమేటిక్ గా స్మూత్ అండ్ అట్రాక్టివ్ గా చేస్తుంది. ఈ మోడ్స్ కింద ఒక చిన్న బాక్స్ ఉంది చూడండి, ఆటో లెవెల్ అని ఉందిగా, ఇది ఒక అద్భుతమైన ఫీచర్. మనం ఫోటో తీసేటప్పుడు ఫోన్ క్రాస్ గా ఉన్నా కూడా కెమెరా సాఫ్ట్వేర్ ఆటోమేటికల్లీ ఫోటోని స్ట్రెయిట్ చేసి సేవ్ చేస్తుంది. పర్ఫెక్ట్ హారిజాన్స్ కోసం ఇది బెస్ట్ టూల్. మెనూలో ఇంకొంచెం కిందకి వెళ్తే మనకి బేసిక్ కానీ చాలా ఉపయోగపడే ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ ది కెమెరా రెజల్యూషన్. ఇక్కడ నుంచి మీరు మెగా పిక్సెల్ సైజ్ లేదా రేషియోని డైరెక్ట్ గా మార్చుకోవచ్చు. సెకండ్ టైమర్. 1 సెకండ్ నుంచి 5 మినిట్స్ వరకు టైమర్ పెట్టుకోవచ్చు. థర్డ్ రిపీట్. ఇది చాలా స్పెషల్. ఒక ఫోటో తీసాక ఆటోమేటిక్ గా ఇంకో ఫోటో ఎంత గ్యాప్ లో తీయాలి, టోటల్ ఎన్ని ఫోటోస్ తీయాలి అనేది ఇక్కడ సెట్ చేయొచ్చు. టైమ్ ల్యాప్స్ ఫోటోస్ కి ఇది సూపర్ గా పనిచేస్తుంది. ఫోర్త్ గ్రిడ్. పర్ఫెక్ట్ ఫ్రేమింగ్ కోసం రూల్ ఆఫ్ థర్డ్స్, గోల్డెన్ రేషియో లాంటి గ్రిడ్స్ ని ఇక్కడ నుంచే ఆన్ చేసుకోవచ్చు. ఇందులో చాలా గ్రిడ్ ఆప్షన్స్ ఉన్నాయి. స్టాక్ కెమెరాలో ఇన్ని ఉండవు. ఫిఫ్త్ వైట్ బ్యాలెన్స్. స్టాక్ కెమెరాస్ లో ఇది అంత యాక్యురేట్ గా ఉండదు. ఫేసెస్ ఎప్పుడు ఎల్లోగానో బ్లూగానో వస్తాయి, కానీ ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. ఆటో. కెమెరా ఆటోమేటిక్ గా డిసైడ్ చేస్తుంది. మాన్యువల్. మీరు కెల్విన్ వాల్యూస్ ని డైరెక్ట్ గా మార్చుకోవచ్చు. ఇన్కాండిసెంట్ అండ్ ఫ్లోరిసెంట్. మీరు ఎల్లో బల్బ్ లేదా ట్యూబ్ లైట్ కింద ఉన్నప్పుడు స్కిన్ టోన్ న్యాచురల్ గా రావాలంటే ఇది వాడాలి. డే లైట్ అండ్ క్లౌడీ. బయట ఎండలో లేదా మబ్బులు ఉన్నప్పుడు పర్ఫెక్ట్ కలర్స్ కోసం ఇవి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సీన్ మోడ్ ఉంటుంది. స్టాక్ కెమెరాలో ఏఐ ఓవర్ ప్రాసెస్ చేసి ఫొటోస్ ని పాడు చేస్తుంది, కానీ ఓపెన్ కెమెరాలో మీరు డైరెక్ట్ గా సిచ్యువేషన్ కి తగ్గట్టు సీన్ తీయొచ్చు. యాక్షన్, పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్, నైట్ పోర్ట్రైట్, థియేటర్, బీచ్, స్నో, సన్సెట్ లాంటి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. సిచ్యువేషన్ బట్టి మీకేం కావాలో సెట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ స్టాక్ కెమెరాస్ లో మీకు అసలు కనిపించవు. లాస్ట్ గా ఆన్ స్క్రీన్ మెనూలో కలర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది నార్మల్ ఫిల్టర్స్ లా కాదు, సెన్సార్ లెవెల్లో కలర్స్ ని మార్చుతుంది. మోనో అంటే బ్లాక్ అండ్ వైట్, నెగిటివ్, సేఫియా లాంటి వింటేజ్ ఎఫెక్ట్స్ ని మీరు ఇక్కడి నుంచే డైరెక్ట్ గా అప్లై చేసి ఫొటోస్ లేదా వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. సో చూసారు కదా, ఇది ఓపెన్ కెమెరా యాప్ యొక్క ఆన్ స్క్రీన్ ఇంటర్ఫేస్ మరియు క్విక్ మెనూ ఫీచర్స్. స్టాక్ కెమెరాకి దీనికి ఉన్న డిఫరెన్స్ మీరు ఇప్పటికే గమనించి ఉంటారు, కానీ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇంకా ఉంది. టాప్ లెఫ్ట్ కార్నర్ లో ఉన్న ఆ సెట్టింగ్స్ గేర్ ఐకాన్ లో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రో లెవెల్ సెట్టింగ్స్ నెక్స్ట్ వీడియోలో ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ వీడియో అసలు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఓపెన్ కెమెరా గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.